తన క్యారెక్టరే బాగుంది, తన యాక్టింగే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక స్టోరీ బాగున్నప్పుడు సినిమా బాగుంటుంది, సినిమా బాగున్నప్పుడు ఆర్టిస్ట్ బాగుంటారు, ఆటోమేటిక్ సినిమా హిట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇందులో మన డైరెక్టర్ గారు యాక్ట్ చేయడం అనేది ఇంకో లెవెల్. నాకైతే పిచ్చగా నచ్చింది. మూవీ గురించి చెప్పాలండి, సీరియస్లీ చెప్తున్నాను, నాకైతే నిజంగా బాగా నచ్చింది. ఫస్ట్ 20 minutes మాత్రం కొంచెం మనకు స్లోగా మూవీ కంటెంట్లోకి మనకు తీసుకెళ్తారనమాట. ఇంకా అక్కడ నుంచి మూవీ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. సీరియస్లీ మనం వింటా ఉంటాం కదా బయట ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని. అంటే మూవీలో మనం ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతాము, సాడ్గా ఫీల్ అవుతాము, ఎక్సైట్ అవుతాము, మనం వచ్చేసి డిసప్పాయింట్ అవుతాం మనము. సో ఈ మూవీలో వచ్చేసి మనకు అన్నీ ఉందన్నమాట. నా కళ్ళలో అయితే ఈ మూవీ చూసేటప్పుడు ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక 3-4 సార్లు నా కళ్ళలో నీళ్ళైతే తిరిగింది. హై ఇచ్చే మూవీ అనమాట, ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీ. ఈ మూవీ ఏంటంటే ఈ మూవీ కూడా హై ఇస్తుంది, కాకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్తో కాదు, హార్ట్ వార్మింగ్ ఎలిమెంట్స్తో. సో అలా మనకు వచ్చేసి ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనమాట. మూవీ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ 20 minutes ఒక్కటి కొంచెం స్లోగా ఉంటుంది, దాని తర్వాత నుంచి ఇంకా మనం కంటెంట్లో దిగితే ఓవరాల్గా ఒక కూల్ కంపోజ్డ్ కల్ట్ మూవీ అని నేను చెప్తాను. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ హార్ట్ వార్మింగ్ ఎలిమెంట్స్తో మనల్ని హై చేసింది అనమాట. మంచి ఎమోషనల్ మూవీ. రేటింగ్ అని ఇవ్వలేను, బట్ డెఫినెట్లీ వెరీ గుడ్ మూవీ. తర్వాత నేను ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చాను, కానీ సినిమా చూసిన తర్వాత ఏంటంటే కనెక్ట్ అయిపోయాను అనమాట. 60 degree యాక్టర్ అని చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 1 man షో ఆర్మీ అనే చెప్పొచ్చు. సినిమా అయితే ఫ్యామిలీతో కలిసి చూడండి, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఎమోషన్స్ ఉన్నాయి. ఆ సినిమా అయితే ఇచ్చి పడేసాడనే చెప్పొచ్చు. బీజిఎంతో అయితే బాగా కనెక్ట్ అయ్యేటట్టు చేశాడు బ్రో. డైరెక్టర్ కొత్తోడైనా కానీ సినిమా మంచి టేకింగ్గా తీసుకున్నాడు. ఇది ఫ్యామిలీ హిట్ అనే చెప్పొచ్చు బ్రో. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పను, కానీ ఫ్యామిలీతో కలిసి చూడండి, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది.